హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి అవిసె గింజల పొడితో తోటకూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను. ఇది చేసే ముందుగా నాకు ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటారు. నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి. వీడియోని లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసుకోవాలి. మనం ఆయిల్ ఎంత తక్కువ వాడితే మన హెల్త్కి కూడా అంతే మంచిదండి. అది ఏ ఆయిల్ అయినా సరే. ఇందులో ఒక 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, ఒక ఆనియన్ సరిపోతుంది, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని వేయించుకుందాము. ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, హెల్తీ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. డైలీ ఆకుకూర, లీఫ్ వెజిటేబుల్స్ అనేది ఒకటి కంపల్సరీగా పెట్టుకొని పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి. నేను ఇక్కడ ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. అండ్ పెసరపప్పు ఒక గుప్పెడు తీసుకుని నానపెట్టుకున్నాను ముందుగానే. పెసరపప్పు వెంటనే నానిపోతుంది కదా. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగాయి. ఇప్పుడు తోటకూర వేసుకున్నాము. తోటకూరని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకొని మూత పెట్టుకుందాము. తోటకూర ఒక 70% కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకుందాము. ఇలా మధ్యలో కలపెట్టుకుంటూ ఉండండి. 70% కుక్ అయింది. ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాము. పెసరపప్పును కూడా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కలపెట్టుకొని మీరు ఎంత తినగలరో కారం అంతే వేసుకోండి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కదా. నేను ఒక 1/2 స్పూన్ కారం వేసాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అవిసె గింజల పొడి తయారు చేసుకుందాము. ముందుగా అవిసె గింజలు ఉంటాయి కదండి, ఫ్లాక్ సీడ్స్, వీటిని ఫ్రై చేసుకోవాలి చిటపట అనేంత వాటికి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకుంటే మనం ఏ ఫ్రైస్లో అయినా, ఏ కర్రీస్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా హెల్తీ అండి, పెద్దవాళ్ళకి, పిల్లలకి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి దీనివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హెయిర్కి, స్కిన్కి ఫ్యాట్ బర్న్ అవుతుంది. 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. డైలీ మీరు పిల్లలకి ఆకుకూర అనేది కంపల్సరీగా పెట్టండి. చాలా హెల్త్కి మంచిది కూడా. నేను ఇక్కడ జొన్న రొట్టెతో ఆకుకూర. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.